డాకు మహారాజ్ సినిమా అయితే జస్ట్ 1 డే సో రిలీజ్ కాబోతుంది అనమాట. ఈ మూవీ పైన అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు మళ్ళీ ఒకసారి అంటే లాస్ట్ మూవీ అయిన భగవత్ కేసరి అదంతా మరి మాస్ జోనర్ కాదనమాట. కొంచెం క్లాస్ టచ్ ఇచ్చారు ఆ మూవీలో రాజేంద్ర రావుపూడి గారు. బట్ ఇది మాత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ అనమాట. నాగవంశీ గారు అయితే ఆల్రెడీ ఎలివేషన్ ఖచ్చితంగా ఆయన ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాడు. అండ్ ముఖ్యంగా తమన్ విషయానికి వస్తే రీసెంట్ గా టైంలో ఆయన ఇచ్చిన మ్యూజిక్ అంతా కూడా మంచిగా ఇస్తున్నాడు. సో ముఖ్యంగా ఇప్పుడు నాకు గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు మ్యూజిక్ మాత్రం మంచిగా ఇచ్చాడని చెప్పి ట్రాక్స్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్ కి ఒక ట్రాక్ కావచ్చు, సూర్య గారి ఎంట్రీ సీన్ కి ఒక ట్రాక్ కావచ్చు, అంటే ఇలాంటి కొన్ని ట్రాక్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఈ డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే రేపు మాత్రం సినిమా రిలీజ్ ఉంది. సో దీని గురించి రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ లో మాత్రం తమన్ మాట్లాడినప్పుడు అసలు ముఖ్యంగా అసలు ఈ సినిమాలో బీజిఎం ఇచ్చాను చూడండి, మీరు థియేటర్ లో ఈ మ్యూజిక్ వింటున్నప్పుడు ఖచ్చితంగా థియేటర్ బాక్సులు బద్దలైపోతాయి, మీరు సీట్లు చింపేస్తారు, ప్రతి ఒక్కరు కూడా సీట్లు ఎవరు కూడా కూర్చోరు, అందరూ డాన్స్ చేయాలి. మనం టీజర్ లో చూసినప్పుడు ట్రైలర్ లో చూసినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. టీజర్ లో కూడా ఆ డాకు మహారాజ్ సంబంధించిన థీమ్ వస్తుంది, సో అది చాలా బాగుంది అనమాట. ఆ తర్వాత ట్రైలర్ కూడా మంచిది ఇచ్చాడు. అంటే ఆ సెకండ్ పార్ట్ ట్రైలర్ లో వచ్చినప్పుడు ఆ ఎలివేషన్ సాంగ్ రావడం బ్యాక్గ్రౌండ్ లో, సో అది చాలా బాగుంది. మనకు బాలయ్య బాబు అంటే ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన వస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడే గాల్లో అన్ని లేస్తా ఉంటాయి, అది ఆయన కామన్. ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఎలివేషన్ కి ఒక సపరేట్ బీజిఎం ఇస్తారనమాట. సో ఆ బీజిఎం ఇచ్చినప్పుడు మన అందరు కూడా ఇట్లా గాల్లో ఇట్లా మనకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అఖండ సినిమాలో మనం ఫేస్ చేసాం. అఖండ సినిమాలో సెకండ్ హాఫ్ లో అయితే తమన్ గారు ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోనే మూవీ అయితే ఒక రేంజ్ వెళ్ళిపోయిందని. సో ఇప్పుడు ఒక మ్యూజిక్ గురించి వేరే వాళ్ళు చెప్తున్నారంటే ఓకే, ఇప్పుడు చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ తెలియదు అనమాట. అక్కడ చూసిన తర్వాత వేరే వాళ్ళు చెప్తుంటే వాళ్ళు ఫీల్ అవుతుంటారు, కానీ ఇక్కడ చేసిన తమనే చెప్తుంటే దీని గురించి అరే ఖచ్చితంగా నేను ఏదో మ్యాజిక్ చేసే ఉంటాడు, ఖచ్చితంగా థియేటర్లు బద్దలు కావాల్సిన విధంగా అనుకుంటున్నారు. అంటే రీసెంట్ గా కూడా చెప్పడం కాదు, 2 weeks ఐ థింక్ 2 weeks బ్యాక్ నాగవంశీ గారు ట్వీట్ పెట్టారు అనమాట. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించే పెట్టారు. సో ఖచ్చితంగా తమన్ గారు ఈసారి విశ్వరూపం చూపించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో, మీరైతే ఇంకా ఫిదా అయిపోతారు. సో ఖచ్చితంగా థియేటర్లో అయితే స్పీకర్లు బద్దలైపోయి అంటే ఆ విధంగా ఆయన ఎలివేషన్. అంటే మీరు థియేటర్ కి పోయేటప్పుడు ఒక పేపర్లన్నీ కూడా చింపుకొని బ్యాగ్ లో కట్టేసుకొని పోతారు, ఎందుకంటే ప్రతి ఒక్క మ్యూజిక్ కి ప్రతి ఒక్క ఎలివేషన్ కి మీరు మాత్రం ఇట్లా పేపర్లు జల్లుకుంటే ఎంజాయ్ చేస్తారని వాళ్ళు చెప్పారు. సో మొత్తానికైతే తమనిచ్చిన ఈ ఎలివేషన్స్ కి ఇప్పటి నుంచే పండుగ అనమాట. అరే థియేటర్ ఎట్లుండబోతుంది, మనకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి, ఆయన బాక్సులు బద్దలైపోతాయి అనే విధంగా అనుకుంటున్నారు. చూద్దాం మరి రేపు డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని టాక్ ఏ విధంగా ఉంటుందని.